స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, దీన్నే వాడుకలో ఓజీటీ టెస్ట్ అని కూడా పిలుస్తారు. మధుమేహం మన పాలిట పెను శాపంగా మారుతున్న నేపథ్యంలో తరచూ ఓజీటీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే రక్తంలో గ్లూకోజ్ తీరుతెన్నులు, ఇన్సులిన్ పనితీరు గురించి మనం ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మధుమేహం ముప్పు ఉందని తెలిసినప్పుడు తగిన నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా కొంతకాలం పాటు షుగర్ జబ్బును వాయిదా వేసుకునే వెసులుబాటు మనకు లభిస్తుంది. షుగర్ జబ్బును పసిగట్టే ఓజీటీ పరీక్షల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటి? ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది మనం ప్రతి మనిషిలో ఎవరికైనా డయాబెటీస్ సస్పెక్ట్ చేసిన మనిషిలో మనం ఈ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయాలని చెప్పి WHO గైడ్ లైన్స్ ప్రకారం చేయాలని. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఒక మనిషికి 12 గంటలు ఏమీ తినకుండా ఉండి దాని తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ఒక 200 ml వాటర్లో కలిపి తాగిపిచ్చి, ఆ తాగిపించక ముందే ఒకసారి షుగర్ చెక్ చేసి ఈ షుగర్ కలిపిన వాటర్ తాగిపించి 75 grams ఎస్పెషల్లీ కరెక్ట్గా తాగిపించి 2 గంటల తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేయాలండి. ఈ షుగర్ వాల్యూస్ బట్టి మన ఈ పేషెంట్లో షుగర్ ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓజీటీ పరీక్షా విధానం ఎలా ఉంటుంది? ఓజీటీ టెస్ట్ ఏ పేషెంట్లోనూ మనం చేయాలనుకున్నప్పుడు ఆ పేషెంట్కి రాత్రి డిన్నర్ చేసిన తర్వాత 8 o'clock డిన్నర్ చేశారండి, దాని తర్వాత 12 గంటలు ఏమీ ఫుడ్ తీసుకోవాలి అంటే మంచినీళ్ళు తీసుకోవచ్చు, సాలిడ్ ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ పాలు కానీ ఏమీ తీసుకోకుండా మార్నింగ్ పొద్దున్నే వచ్చినప్పుడు ఫస్ట్ బ్లడ్ తీస్తామండి. బ్లడ్ తీయగానే 75 గ్రాముల గ్లూకోజ్ పౌడర్ని నీళ్ళలో కలిపి పేషెంట్ తాగిస్తారు. తాగిచ్చినాక 2 గంటలకి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ చేసిన దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటామండి, 2 hours తర్వాత చేసిన దానికి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం. ఈ రెండింటి వాల్యూస్ చూసి పేషెంట్కి షుగర్ ఉందా లేదా, లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయా, ప్రీ డయాబెటీస్లో ఉన్నారు అనే డెసిషన్ మనం తీసుకోవచ్చు. ఓజీటీ పరీక్షలో మనకు ఏం తెలుస్తుంది? ఓజీటీటీ టెస్ట్లో మనకి చేసిన మనిషిలో ఆయనకి షుగర్ ఉందా లేదా ఫస్ట్ తేలొద్దండి. ఒకవేళ ఉంటే ఎంత మోతాదులో ఉంది, దానికి మనం ట్రీట్మెంట్ ఎలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 2 years నుంచి మనకి ప్రీ డయాబెటీస్ అనే టర్మ్ కూడా వచ్చిందండి. ఈ ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ వాల్యూస్ బట్టి మనం ఈ పేషెంట్ ప్రీ డయాబెటీస్ ఉందంటే ఆ పేషెంట్కి మనం కొన్ని నివారణలు చెప్పి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపడానికి మనం హెల్ప్ చేయగలుగుతామండి. గర్భిణీలు ఎందుకు ఓజీటీ పరీక్ష చేయించుకోవాలి? ఇప్పుడు మనకందరికీ తెలుసండి, డయాబెటీస్ ఇన్సిడెన్స్ అంటే డయాబెటీస్ వచ్చే మనుషులు చాలా ఎక్కువైపోతున్నారు ఇన్సిడెన్స్ అనేది. దానివల్ల ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే దానివల్ల ప్రెగ్నెంట్ లేడీకి పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ప్రతి ప్రెగ్నెంట్ లేడీ అంటే గర్భం దాల్చిన ప్రతి ఆడవారికి షుగర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అవసరం అండి. దాన్ని WHO ఓజీటీటీ టెస్ట్ ద్వారా చెక్ చేయాలనేది గైడ్ లైన్స్ మనకి WHO కానీ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ EMA కానీ వీళ్ళందరూ కలిసి ఒక గైడ్ లైన్స్ తయారు చేశారండి. అది ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి షుగర్ టెస్ట్ 24 to 28 weeks ప్రెగ్నెంట్ టైంలో చేసుకోవాలి. దీంట్లో ఇంకో రైడర్ ఉందండి. ఎవరైతే పేషెంట్లు వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ డయాబెటీస్ ఉంటే, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా, ప్రీవియస్ ప్రెగ్నెన్సీ పిల్లవాడు కానీ పిల్ల కానీ 4.5 kg కంటే పైన ఉన్నా, అధిక బరువు ఉన్నా, 25 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్నా కానీ ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళందరికీ ఫస్ట్ 12 weeksలో కూడా చేయాలి. ఫస్ట్ 12 weeks అప్పుడు ఒకసారి చేసుకోవాలి, మళ్ళీ 24 and 28 weeksలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయితే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే దానివల్ల వచ్చే హానిని మనం నివారించవచ్చు. గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓజీటీటీ టెస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి లెవెల్స్ వేరండి, మన కట్ ఆఫ్ లెవెల్స్. ప్రెగ్నెంట్గా లేని వాళ్ళకి కట్ ఆఫ్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి మనకి ఫాస్టింగ్ 92 పైన ఉన్న
2 hours తర్వాత 153 కంటే పైన ఉన్న డయాబెటీస్ కింద మనం పరిగణించాలి. అట్లాంటి పేషెంట్స్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ డైట్లో మార్పులు చేసుకోవాలి. అక్కడికి మనకి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. ఈ ఇన్సులిన్ ప్రెగ్నెన్సీ మొత్తము షుగర్స్ కంట్రోల్ ఉండేది చూసుకోవాలి. దానివల్ల బిడ్డకి తల్లికి హాని లేకుండా ఉంటుంది. రక్తం